కూకట్పల్లి బాలిక సహస్రాణిని 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, చెప్పండి, సహస్రాణి హత్య కేసులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఎలా చంపాలి, ఎలా తప్పించుకోవాలి ముందే ప్లాన్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. చోరీకి వెళ్ళేటప్పుడు బాలుడు వెపన్ తీసుకొని వెళ్ళినట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ప్లాన్డ్గా ఎలా చేయగలిగాడు ఒక 10వ తరగతి స్టూడెంట్? ఈ విధమైనటువంటి క్రూరత్వంతో ఎలా వెళ్ళాడు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోందా? దీనికి సంబంధించి పోలీసుల విచారణ పూర్తిగా ఎప్పట్లోగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది? దీనికి సంబంధించి ఓవరాల్గా పోలీసులు ఏం చెప్తున్నారు? రెండు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సహస్ర హత్య కేసులో ప్రస్తుతం నిందితుడిని అయితే అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు 10వ తరగతి చదువుతున్న బాలుడు కావడంతో పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే మొదట దొంగతనానికి వెళ్దామని ఆ బాలుడు అయితే డిసైడ్ అయ్యాడు. అయితే ఈ దొంగతనాన్ని ఎలా చేయాలి, అలాగే ఎలా తప్పించుకోవాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. ఒక పక్కాగా ఒక పేపర్ మీద తనకు వచ్చి రాని భాషలో ఇంగ్లీష్, తెలుగులో అసలు ఈ దొంగతనానికి ఎలా పాల్పడాలి, అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ హుండీని ఎలా బ్రేక్ చేయాలి, ఆ తర్వాత దొంగతనం చేసుకున్న తర్వాత ఆ డబ్బుని ఎలా బయటికి తీసుకురావాలి, సురక్షితంగా తాను ఈ దొంగతనం నుంచి ఎలా బయటికి రావాలని పూర్తిగా ఒక పేపర్ మీద రాసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పేపర్ తో పాటు కొన్ని ఎవిడెన్స్ ని కూడా ఎస్ఓటి పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అంటే మొదటిసారిగా ఈ నెల 19వ తారీఖులో సంవత్సర తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు. అనంతరం సంవత్సరం మాత్రమే ఇంట్లో ఉండి ఆ సమయంలో పక్క బిల్డింగ్ నుంచి సహస్ర వాళ్ళ ఇంట్లో ఉండే ఇంటికి చాలా సులభంగా అయితే వెళ్ళవచ్చని ముందుగానే భావించాడు. ముందుగానే పక్కగా ఒక స్కెచ్ అయితే రూపొందించుకున్నాడు. సులభంగానే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పక్క నుంచి అయితే ఆ ఇంట్లోకి అయితే ప్రవేశించాడు. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బుని లూటీ చేసే సమయంలో ఇదే విషయాన్ని సహస్ర అయితే గమనించింది. తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్తానని ఆ బాలుని అయితే చెప్పడంతో ఒక్కసారిగా ఎలా అయినా సరే ఈ దొంగతనం విషయం బయటికి రాకూడదనే ఉద్దేశంతో ఆ సహస్రం అయితే తీవ్రంగా గాయపరిచినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బాలుడు ముందుగానే ఒక రెక్కి నిర్వహించుకున్నాడు. అలాగే తనను ఈ దొంగతనం కేసులో ఎవరైనా గుర్తుపడితే ఎట్టి పరిస్థితుల్లోని దొంగతనం కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ఎలాంటి ప్రూఫ్స్ ఉండకూడదనే కారణంతో ఒక కత్తిని కూడా కొనుగోలు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ బాలుడు ఈ దొంగతనానికి సంబంధించి ఈ బాలుడు వెనకాల ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం ఎస్ఓటి పోలీసులు అయితే పూర్తిగా అతని నుంచి వివరాలు రాబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో సహస్రాన్ని చంపిన తర్వాత అనంతరం పక్క బిల్డింగ్ లోకి వెళ్లి 15 నిమిషాల పాటు అక్కడే దాక్కుని పోయాడు. ఆ తర్వాత ఆ బాలుడు అయితే ఈ దొంగతనం జరిగిన తర్వాత సహస్రాన్ని చంపిన తర్వాత ఆ బిల్డింగ్ లో నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వెళ్తుండగా పక్కనే ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితే ఈ దృశ్యాన్ని అంతా కూడా పూర్తిగా కూడా అతను చూస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని ఎస్ఓటి పోలీసులకు అయితే సమాచారం అందించారు. అయితే ఈ కేసు దర్యాప్తు దృష్ట్యా ఈ విషయాన్ని అయితే పోలీసులు అయితే బయటికి చెప్పలేదు. కానీ ఎస్ఓటి పోలీసులు మాత్రం చాలా రహస్యంగా ఆ విద్యార్థి చదువుకుంటున్న స్కూల్ ఏంటి, అలాగే అతడు ఎక్కడ వాడని కూడా పూర్తి వివరాలు రాబట్టారు. అనంతరం స్కూల్ కి వెళ్లి ఆ విద్యార్థిని కూడా ఆ నిందితుడిని అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఆ నిందితుడు మాత్రం ఎటువంటి వివరాలు చెప్పడానికి అయితే ఆసక్తి చూపలేదు. ఈ హత్యకు ఈ దొంగతనానికి తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా వాగ్వాదం దిగాడు. అయితే ఆ నిందితుడి ఇంట్లో 10వ తరగతి చదువుతున్న బాలుడి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తం మడుగులతో మరకలతో కూడుకున్న కొన్ని వస్త్రాలతో పాటు ఆ సహస్రాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తిని కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫింగర్ ప్రింట్స్ కూడా కొన్నిటిని ఇప్పటికే ఎస్ఓటి పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఈ ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన అనంతరం ఈ బాలుడే ఈ హత్యకు పాల్పడ్డాడు అని పోలీసులు అయితే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ హత్య చేయడానికి అసలు ఎందుకు ఈ హత్య చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులు అయితే ఆ నిందితుడి నుంచి అయితే వివరాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 10వ తరగతి చదువుతున్న విద్యార్థి 10వ తరగతి చదువుతున్న ఒక బాలుడు అంటే చాలా చిన్న వయసులో ఇంత కర్కశక్తంగా మూర్ఖంగా ఇంత హత్య ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేది పోలీసులు ప్రస్తుతం విచారణలో తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మూవీస్ కావచ్చు, లేదంటే విపరీతంగా పెరుగుతున్న సోషల్ మీడియా కల్చర్ కావచ్చు, లేదంటే ప్రతి ఒక్కరు చిన్న వయసులోనే మొబైల్ కి ఎడిక్ట్ అవుతున్నారు. దాని ద్వారా విపరీత
ప్రభావితమైన వాళ్ళంతా కూడా తప్పుదారి పడుతున్నారు. సో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే ఈ చిన్న వయసులోని వీళ్ళంతా మొబైల్ ఫోన్ కి ఎడిక్ట్ అవడం, హత్యలు ఇవన్నీ కూడా చూడటం పట్ల ఈ హత్యకు పూనుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు ఈ కోణంలోనే. అయితే ఆ బాలుడు ప్రస్తుతం కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లో అయితే పోలీసులు వివరాలు అయితే రాబడుతూ ఉన్నారు. ఈ హత్య వెనుక ఈ బాలుడితో పాటు ఈ నిందితుడితో పాటు ఎవరైనా ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ మణికంఠ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.